హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో వీట్ ఫ్లోర్ బిస్కెట్స్‌ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా తక్కువ సమయంలో చేసుకునే ఈ బిస్కెట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. పిల్లల స్నాక్స్‌కైనా లేదా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా. మరి తక్కువ సమయంలో చేసుకునే ఈ బిస్కెట్‌ని మీరు కూడా ఒక్కసారైతే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా చక్కెరని, అలాగే 5 లేదా 6 ఇలాచీని వేసి మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదంతా కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సుజీని అదేనండి బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీరు ఆ ప్లేస్‌లో కావాలంటే డాల్డా కానీ లేదా బటర్‌ని కానీ వేసేసుకోండి. అవి 2 కూడా లేకోకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేసుకున్నంత రుచి మాత్రం రావు. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా పిండికి అంటేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ అంత ఎండు కొబ్బరి తురుమును వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! చక్కెర పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని నువ్వుల్ని వేసేసుకోవాలి. ఒక 2, 3 స్పూన్స్ అంత నువ్వుల్ని కూడా వేసేసుకొని, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. ఖచ్చితంగా వంట సోడా వేసుకుంటేనే బిస్కెట్లనేది మనకి బాగా పొంగుతూ వస్తాయి. అందుకని ఒక చిటికెడు వేసుకోండి చాలు. ఇలా కొద్దిగా వేసుకుంటేనే మనకి ఈ బిస్కెట్స్ అనేది బాగా పొంగుతూ వస్తాయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుంటూ చపాతీ ముద్దలాగా మనం ఈ పిండినైతే తడుపుకోవాలి. పాలనేది మనకి ఎక్కువ అవసరం పడవండి. ఎందుకంటే ఇందులోకి మనం నెయ్యిని వేసుకున్నాం. అలాగే చక్కెరను కూడా వేసుకున్నాం కాబట్టి పాలు చాలా తక్కువ పడతాయి. అందుకని 2, 3 స్పూన్ల చొప్పున పాలను వేసుకుంటూ పిండిని ఈ విధంగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా. పిండి అనేది ఇప్పుడు మనకి కాస్త జారుగా ఉన్నా సరే రవ్వ అనేది ఇదంతా కూడా అంటే తడిని అబ్జర్వ్ చేసుకొని తర్వాత మనం నానబెట్టుకుంటున్నాం కదా! అప్పుడు సెట్ అవుతుందనమాట. 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది మనకి కాస్త అప్పుడే లూజ్ లేకోకుండా గట్టిగా అయిపోయింది కదా! రవ్వ కాస్త తడినంతా పీల్చుకోవడం వల్ల ఇలా మనకి గట్టిగా వచ్చేస్తుంది. తర్వాత ఇలా 2 ఉండలుగా సెపరేట్‌గా చేసేసుకోండి. లేదా మీరు పిండి ఎక్కువ కలుపుకుంటున్నట్టయితే 3 ఉండలుగా సెపరేట్‌గా చేసేసుకొని, వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసేసుకొని నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది కదా! ఈ విధంగా సెట్ చేసేసుకొని, ఇప్పుడు నైఫ్‌తో వీటిని మనకి ఎంత సైజులో కావాలో బిస్కెట్స్ అంత సైజులో కట్ చేసేసుకోవాలి. హాఫ్ ఇంచు మందం ఉండేలాగా కట్ చేసుకోండి. బిస్కెట్స్ అనేది మరి పల్చగా ఏమి ఉండవు కదా! ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీస్‌ను తీసుకుంటూ చూడండి ఈ విధంగా బిస్కెట్ షేప్‌లో తయారు చేసేసుకోవాలి. మామూలుగా మనం వెన్న బిస్కెట్స్ అని బయట కొంటూ ఉంటాం కదా! ఆ షేప్‌లో అన్నమాట. కావాలంటే మీరు రౌండ్ షేప్‌లో తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇలాగే మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు. ఇలా అయినా మనం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే మనకు నచ్చిన షేప్‌లో అయినా మార్చేసుకోవచ్చు. కాస్త మందంగా ఉండేలాగానే చూసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏ షేప్‌లో తయారు చేసుకున్నా సరే. ఇలా చేసేసుకొని మధ్యలో బాదం ముక్కను కానీ, లేదా జీడిపప్పు ముక్కను కానీ పెట్టుకున్నామంటే చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తయారు చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగానే మొత్తం అన్నీ తయారు చేసేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండినంతా కూడా మనం ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. రౌండ్ షేప్‌లో అయినా సరే, ఇలా బిస్కెట్ షేప్‌లో అయినా సరే, ఎలా కావాలంటే అలా నచ్చిన విధంగా హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా అన్నీ కూడా తయారు చేసేసి పెట్టుకొని, మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఓవెన్‌లో బేక్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి మనం ఏదైనా పాత్రలో ఇసుక గానీ, లేదా ఉప్పు కానీ వేసేసి ఆ ప్లేట్ పైన ఇవన్నీ పెట్టి బేక్ చేసేసుకోవచ్చు. దాదాపు 20-30 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వీటిని ఫ్రై చేసుకున్నామనుకోండి, ఇవి మనకి బిస్కెట్స్‌లా పొంగుతూ వస్తాయి. ఇక్కడ నేనైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసమని ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత ఇవి ఒకరొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో అటు ఇటు వీటిని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి ఆయిల్ బాగా వేడెక్కిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకుంటూ వీటిని అటు ఇటు కదుపుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బిస్కెట్ మనకి లోపల దాకా బాగా ఫ్రై అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అందుకని 1, 2 సార్లు అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఈ బిస్కెట్‌ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్‌లో నుంచి తీసేసుకోవడమే. చూస్తున్నారుగా లోపలనేది మనకి బాగా పొంగుతూ వచ్చింది కాబట్టి బిస్కెట్ అనేది కాస్త పొంగింది. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నిటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసి తీసేసుకోవడమే.
మంట మాత్రం లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి పైన రంగు మారిపోతుంది. లోపల పిండంతా కూడా పచ్చిగా ఉండిపోతుంది. మనకిక్కడ హాఫ్ ఇంచు మందం ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఆయిల్‌లో వీటిని అటు ఇటు బాగా టర్న్ చేసేసుకుంటూ, మంటని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ మనకి దాదాపు 20-30 రోజుల పాటు నిల్వ ఉంటాయి. రుచి చాలా బాగుంటాయి. పిల్లలకైతే బాగా నచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ వీడియో చూసారు కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.